పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చాము. మనకి ప్రతి సంవత్సరము నేషనల్ పోస్టల్ వీక్ జరుగుతుందండి. అది అక్టోబర్ 9 నుంచి 14 వరకు జరుగుతుంది. ఈ నేషనల్ పోస్టల్ వీక్లో భాగంగా వరల్డ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము. మేము కూడా దానికి ఇన్వైట్ చేసాము. చాలా సంతోషంగా ఉంది. ఈ తల్లిదండ్రులు పిల్లలందరూ మీరు కూడా ఈ ఫిలాటరీ డిపాజిట్ అకౌంట్ ఉంటుంది. హెడ్ పోస్ట్ ఆఫీస్ మండలంలో కానీ బకింగ్హామ్లో కానీ ఫిలాటరీ. అలాగే ఇప్పుడు ఎవరికి మనం పూలదండ వేసిన వాళ్ళకి ఇచ్చాం. ఒకసారి రాసుకోండి. కాబట్టి వీటన్నింటి గురించి కూడా తెలుసుకోవాలంటే ఏదైనా మీటింగ్ అటెండ్ అయితే ఒక మీటింగ్ కానీ మిగిలిన వాళ్ళకి చెప్పండి. పెద్దవాళ్ళు కాంపిటేటివ్ వాళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళకి వాళ్ళు లెటర్ రాయడం తగ్గిపోయింది. కాబట్టి దాని నుంచి ఎట్లా ఇప్పుడు పిల్లలు అనుకోండి ఎవరి ఎగ్జామ్స్ మనమంతా అంటే మా టైంలో లెటర్ చేసుకున్నాయి. అలాగే మీరు ఎవరైనా హాబీ నెమ్మదిగా డెవలప్ కరెక్ట్ స్టాండ్స్ హ్యాండ్ బుక్ ఉంది. దాని నుంచి మనం అట్లా ఆ కంట్రీ సంబంధించింది మలేషియా, సింగపూర్ అట్లాంటి లైవ్గా అంటే డొమెస్టిక్ కరెస్పాండెన్స్ తగ్గింది. అంటే నువ్వు క్షేమంగా ఉన్నావా నేను బాగున్నాను అనేది తగ్గింది. కానీ అఫీషియల్ కరెస్పాండెన్స్ అంత దీనికి ఎన్ని మెయిల్స్ వచ్చినా మేము మాత్రం హార్డ్ కాపీ రాసి ఖర్చు చేశాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ వారి ఆహ్వానం మేరకు పోస్టల్ డిపార్ట్మెంటు నేషనల్ పోస్టల్ వీక్ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేము హాజరవడం జరిగింది. మా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మీకు తెలుసుకుంటుంది ఫిలాటలీ కలెక్షన్స్ అనేది చేస్తాము. అందులో భాగంగా మా పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫిలాటలిస్ట్ సింహాద్రి రామలింగేశ్వరరావు గారు చిన్న ఫిలాటలీ ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే నేషనల్ స్టూడెంట్ డే సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినోత్సవాన్ని కూడా ఇక్కడ మేము ప్రత్యేకంగా జరుపుకోవడం జరిగింది. వారిని కూడా మా స్టూడెంట్స్కి వారి యొక్క సేవల్ని వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫిలాటలీ అనేది తెలిసిందేనండి, మనకి చాలా పురాతనమైన హ్యాబిట్. ఈ ఫిలాటలీ అనేది ఎంత మంచి హ్యాబిట్ అంటే మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన స్టాంప్సే కాకుండా వివిధ దేశాల వాళ్ళు జర్మనీ, మలేషియా, ఇలా జపాన్ వివిధ దేశాల వాళ్ళు ఇష్యూ చేసిన స్టాంప్స్ని, చాలా పురాతనమైన స్టాంప్స్ని ఆయన కలెక్ట్ చేసి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు గ్రంథాలయానికి కొన్ని పుస్తకాలను కూడా బహూకరించడం జరిగిందండి. ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని చాలా సుహృద్భావ వాతావరణంలో చాలా సంతోషంగా పిల్లలు, విద్యార్థులు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ అవకాశం కల్పించిన జిల్లా గ్రంథాలయ సంస్థ వారికి, లైబ్రేరియన్ రమాదేవి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళకి ఇట్లా మీరు టచ్ చేస్తే తెలుస్తుంది. మామూలుగా లెటర్ ఇదేం కనపడదు కదా, టచ్ చేస్తే ఇలాగే స్పెయిన్ సంబంధించి జర్మనీ ఫారిన్ కంట్రీస్ కానీ
నమస్తే అండి. నా పేరు రామలింగేశ్వరరావు. నేను పోస్టల్ స్టోర్స్ డిపో మేనేజర్ని, అంటే పోస్ట్ మాస్టర్గా అంటారు బయట అయితే. చిన్నప్పటి నుంచి కూడా ఈ ఫిలాటలీ అంటే స్టాంప్స్, ఇట్లా కవర్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా హాబీ ఒక ఇదిగా ఉంది. అలాగే నేను అనుకోకుండా మరి పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్లోకి రావటం, అంచెలంచెలుగా ఇవాళ క్లర్క్గా జాయిన్ అయ్యి మేనేజర్గా వచ్చాను. నా కెరీర్లో ఎన్నో స్టాంప్స్ చిన్నప్పటి నుంచి ఇతర దేశాలవి కానీ మన దేశంవి కానీ చాలా స్టాంప్స్ని కలెక్ట్ చేశాను. వాటిలో ముందుగా ఈ స్టాంప్స్ అనేవి దేశ విదేశాల యొక్క సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళ యొక్క వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు, భౌగోళిక స్వరూపం ఇవన్నీ కూడా ఆ స్టాంపుల ద్వారా అందరికీ తెలిసేటట్టుగా రిలీజ్ చేస్తారు. అది మెయిన్గా ఆ స్టాంప్స్ని చూడటం. అలాగే ఇప్పుడు నేను ఇవాళ చూసిన వాటిలో పిల్లలు 2D స్టాంప్స్, గాంధీ గారి మీద 2 డైమెన్షనల్ స్టాంప్, అంటే ఒకవైపు చూస్తే గాంధీ గారు కనపడతారు, ఇంకోవైపు భగవద్గీత వచ్చేటట్టు ఒక స్టాంప్ ఉంది, అది ప్రదర్శనకు పెట్టాము. అలాగే బ్రెయిలీ లిపి సంబంధించి బ్లైండ్ వాళ్ళకి బ్రెయిలీ లిపి ద్వారా ఎడ్యుకేషన్ ఉంటుంది, అంటే స్పర్శ ద్వారా అక్షరాలు తెలుస్తాయి. అది లైవ్గా పెడితే పిల్లలు, స్టూడెంట్స్ కానీ అలాగే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఆనందంగా చూసి అవన్నీ కూడా తెలుసుకున్నారు. అలాగే తాళపత్ర గ్రంథాలు మొదటగా ఉండేవి, ఆ మోడల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆతుకూరి మొల్ల, ఇట్లా వీళ్ళకి సంబంధించి ఆ యొక్క డైమెన్షన్లో అదే మోడల్లో ఉన్న స్టాంప్స్ని కూడా ఇండియా పోస్ట్ రిలీజ్ చేసింది. వాటిని కూడా ఇవాళ స్టాంప్స్కి పెట్టాము. అలాగే మనందరికీ తెలిసింది ఏంటంటే అక్టోబర్ 9 ప్రపంచ పోస్టల్ దినోత్సవం, అలాగే అక్టోబర్ 10 జాతీయ పోస్టల్, అంటే మన భారతదేశానికి సంబంధించి పోస్టల్ దినోత్సవాలు. అలాగే అనుకోకుండా ఇవాళ ఆ ముగింపు సందర్భంగా పోస్టల్ వీక్, ఇవాళ అక్టోబర్ 15 డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి, అంటే వరల్డ్ స్టూడెంట్స్ డే. ఈ సందర్భంగా మాకు ఇట్లా అన్నీ కలిసి రావటం, ఈ ప్రదర్శనని ఇక్కడ పెట్టడం, మరి ఠాగూర్ గ్రంథాలయ అధికారి రమాదేవి గారు చాలా ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిలో భాగంగా ఇక్కడ మనం ఈ పోస్టల్ వీక్ వీటిల్లో ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ స్టాంప్స్ ప్రదర్శన అనేది పెట్టడం జరిగింది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా, చిన్నపిల్లలు కానీ అలాగే ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా చూసి ఎన్నో విషయాల్ని దీని ద్వారా తెలుసుకున్నారు. అంటే ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, భూతద్దం అంటాం, అది కూడా పెట్టాము. వాటి నుంచి కూడా క్లారిటీగా ఉండేటట్టు ఆ స్టాంప్స్ ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది దాని గురించి వివరాలన్నీ కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇట్లా దీని ద్వారా, మీడియా ద్వారా మీ అందరికీ తెలియజెప్పినందుకు, అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ సందర్భంగా చిన్నపిల్లల కథలకి ఉపయోగపడే కథలు చదవటం ద్వారా మంచి విజ్ఞానం పిల్లల్లో వస్తుందని చెప్పి సుమారు 2000 రూపాయలు ఖరీదు చేసే పుస్తకాలని మన ఠాగూర్ గ్రంథాలయానికి వాళ్ళ బహుకరించడం జరిగింది. జాతీయ నేతలు కథలు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా, దాంట్లో బుక్స్లో కూడా రకరకాలుగా ఉన్నాయి. వాటిని తక్కువ టైంలో చదవచ్చు, తక్కువ టైంలో చదివి ఆసక్తిగా పిల్లలు వాళ్ళ గురించి తెలుసుకుని ఆ స్ఫూర్తి పొంది వాళ్ళ యొక్క జీవితంలో మంచి విషయాలకు వెళ్ళటానికి వెళ్తుందండి. అందుకని ఆ యొక్క పిల్లలకి ఉపయోగపడే బాలల పుస్తకాలని, కథల్ని కూడా ఇవాళ లైబ్రరీకి, గ్రంథాలయానికి ఇవ్వటం జరిగింది. దాని ద్వారా ఆ పిల్లల్లో మంచి ఒక చదివే అలవాటుని ప్రతి ఆదివారం ఇక్కడ మేడం గారు బాగా నిర్వహిస్తున్నారు. ఆనందంగా, అద్భుతంగా చదువుకుందామని ఆ ప్రోగ్రాంకి ఉపయోగపడుతూ ఈ యొక్క కథలు, ముఖ్యంగా చిన్న చిన్న కథల ద్వారా మంచి చైతన్యం వస్తుంది పిల్లలకి. అందుకని ఈ కథల పుస్తకాలను ప్రత్యేకించి జాతీయ నాయకులవి గ్రంథాలయానికి బహుకరించడం జరిగింది. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ నితీష్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను ఠాకూర్ లైబ్రరీలో, విజయవాడ. సో రిగార్డింగ్ ఈరోజు వచ్చేసరికి అబ్దుల్ కలాం గారి జయంతి, దట్టు స్టూడెంట్స్ డే అవ్వటం వల్ల ఈరోజు పోస్టల్ది స్టాంప్స్ పెట్టడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్లో అసలు ఏ స్టాంప్స్ అనేవి ఉంటాయి, అసలు ఏ రకంగా ఉంటాయి, ఏ కంట్రీకి ఎలా ఉంటుంది, 2D స్టాంప్ ఎలా ఉంటుంది అనేది చూపించడం జరుగుతుంది. సో ఆ రకంగా మాకు ఇంకా నాలెడ్జ్ చేయడానికి మాకు ఆ రకంగా నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి సార్ వచ్చారు, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పోస్టల్ వీక్ ఎండింగ్ డే కాబట్టి వాళ్ళు వచ్చి ఈ రకంగా చెప్పడం అనేది జరిగింది. సో మాకు ఈ రకంగా నాలెడ్జ్ అందించినందుకు లైబ్రరీ రమాదేవి గారికి అండ్ యాజ్ వెల్ యాజ్ సార్కి కూడా నేను పర్సనల్గా థ్యాంక్స్, నా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుంటూ
నేను కన్క్లూడ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీకాంత్ అడవి. నమస్తే అండి, నా పేరు రామలింగేశ్వరరావు. నేను పోస్టల్ స్టోర్స్ డిపో మేనేజర్ని, అంటే పోస్ట్ మాస్టర్గా అంటారు బయట అయితే. చిన్నప్పటి నుంచి కూడా ఈ ఫిలాటలీ అంటే స్టాంప్స్, ఇట్లా కవర్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా హాబీ ఒక ఇదిగా ఉంది. అలాగే నేను అనుకోకుండా మరి పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్లోకి రావటం, అంచెలంచెలుగా ఇవాళ క్లర్క్గా జాయిన్ అయ్యి మేనేజర్గా వచ్చాను. నా కెరీర్లో ఎన్నో స్టాంప్స్ చిన్నప్పటి నుంచి ఇతర దేశాలవి కానీ మన దేశవి కానీ చాలా స్టాంప్స్ని కలెక్ట్ చేశాను. వాటిలో ముందుగా ఈ స్టాంప్స్ అనేవి దేశ విదేశాల యొక్క సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళ యొక్క వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు, భౌగోళిక స్వరూపం ఇవన్నీ కూడా ఆ స్టాంపుల ద్వారా అందరికీ తెలిసేటట్టుగా రిలీజ్ చేస్తారు. అది మెయిన్గా ఆ స్టాంప్స్ని చూడటం. అలాగే ఇప్పుడు నేను ఇవాళ చూసిన వాటిలో పిల్లలు 2D స్టాంప్స్, గాంధీ గారి మీద 2 డైమెన్షనల్ స్టాంప్, అంటే ఒకవైపు చూస్తే గాంధీ గారు కనపడతారు, ఇంకోవైపు భగవద్గీత వచ్చేటట్టు ఒక స్టాంప్ ఉంది, అది ప్రదర్శనకు పెట్టాము. అలాగే బ్రైలీ లిపి సంబంధించి బ్లైండ్ వాళ్ళకి బ్రైలీ లిపి ద్వారా ఎడ్యుకేషన్ ఉంటుంది, అంటే స్పర్శ ద్వారా అక్షరాలు తెలుస్తాయి. అది లైవ్గా పెడితే పిల్లలు, స్టూడెంట్స్ కానీ అలాగే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఆనందంగా చూసి అవన్నీ కూడా తెలుసుకున్నారు. అలాగే తాళపత్ర గ్రంథాలు మొదటగా ఉండేవి, ఆ మోడల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆతుకూరి మొల్ల, ఇట్లా వీళ్ళకి సంబంధించి ఆ యొక్క డైమెన్షన్లో అదే మోడల్లో ఉన్న స్టాంప్స్ని కూడా ఇండియా పోస్ట్ రిలీజ్ చేసింది. వాటిని కూడా ఇవాళ స్టాంప్స్కి పెట్టాము. అలాగే మనందరికీ తెలిసింది ఏంటంటే అక్టోబర్ 9 ప్రపంచ పోస్టల్ దినోత్సవం, అలాగే అక్టోబర్ 10 జాతీయ పోస్టల్, అంటే మన భారతదేశానికి సంబంధించి పోస్టల్ దినోత్సవాలు. అలాగే అనుకోకుండా ఇవాళ ఆ ముగింపు సందర్భంగా పోస్టల్ వీక్, ఇవాళ అక్టోబర్ 15 డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి, అంటే వరల్డ్ స్టూడెంట్స్ డే. ఈ సందర్భంగా మాకు ఇట్లా అన్నీ కలిసి రావటం, ఈ ప్రదర్శనని ఇక్కడ పెట్టడం, మరి ఠాగూర్ గ్రంథాలయ అధికారి రమాదేవి గారు చాలా ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిలో భాగంగా ఇక్కడ మనం ఈ పోస్టల్ వీక్ వీటిల్లో ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ స్టాంప్స్ ప్రదర్శన అనేది పెట్టడం జరిగింది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా, చిన్నపిల్లలు కానీ అలాగే ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా చూసి ఎన్నో విషయాల్ని దీని ద్వారా తెలుసుకున్నారు. అంటే ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ బోతద్దాం ఉంటాం, అది కూడా పెట్టాము. వాటి నుంచి కూడా క్లారిటీగా ఉండేటట్టు ఆ స్టాంప్స్ ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది దాని గురించి వివరాలన్నీ కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇట్లా దీని ద్వారా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజెప్పినందుకు, అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ సందర్భంగా చిన్నపిల్లల కథలకి ఉపయోగపడే కథలు చదవటం ద్వారా మంచి విజ్ఞానం పిల్లల్లో వస్తుందని చెప్పి సుమారు 2,000 రూపాయలు ఖరీదు చేసే పుస్తకాలని మన ఠాగూర్ గ్రంథాలయానికి వాళ్ళ బహుకరించడం జరిగింది. జాతీయ నేతలు కథలు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా, దాంట్లో బుక్స్లో కూడా రకరకాలుగా ఉన్నాయి. వాటిని తక్కువ టైంలో చదవచ్చు, తక్కువ టైంలో చదివి ఆసక్తిగా పిల్లలు వాళ్ళ గురించి తెలుసుకుని ఆ స్ఫూర్తి పొంది వాళ్ళ యొక్క జీవితంలో మంచి విషయాలకు వెళ్ళటానికి వెళ్తుందండి. అందుకని ఆ యొక్క పిల్లలకి ఉపయోగపడే బాలల పుస్తకాలని కథల్ని కూడా ఇవాళ లైబ్రరీకి గ్రంథాలయానికి ఇవ్వటం జరిగింది. దాని ద్వారా ఆ పిల్లల్లో మంచి ఒక చదివే అలవాటుని ప్రతి ఆదివారం ఇక్కడ మేడం గారు బాగా నిర్వహిస్తున్నారు. ఆనందంగా అద్భుతంగా చదువుకుందామని ఆ ప్రోగ్రాంకి ఉపయోగపడుతూ ఈ యొక్క కథలు, ముఖ్యంగా చిన్న చిన్న కథల ద్వారా మంచి చైతన్యం వస్తుంది పిల్లలకి. అందుకని ఈ కథల పుస్తకాలను ప్రత్యేకించి జాతీయ నాయకులవి గ్రంథాలయానికి బహుకరించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ వారి ఆహ్వానం మేరకు పోస్టల్ డిపార్ట్మెంటు నేషనల్ పోస్టల్ వీక్ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేము హాజరవడం జరిగింది. మా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మీకు తెలిసి ఉంటుంది, ఫిలాటలీ కలెక్షన్స్ అనేది చేస్తాము. అందులో భాగంగా మా పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫిలాటలిస్ట్ సింహాద్రి రామలింగేశ్వరరావు గారు చిన్న ఫిలాటలీ ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే నేషనల్ స్టూడెంట్ డే సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినోత్సవాన్ని కూడా ఇక్కడ మేము ప్రత్యేకంగా జరుపుకోవడం జరిగింది. వారిని కూడా మా స్టూడెంట్స్కి వారి యొక్క సేవల్ని వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ
ఫిలాటలీ అనేది తెలిసిందేనండి, మనకి చాలా పురాతనమైన హ్యాబిట్. ఈ ఫిలాటలీ అనేది ఎంత మంచి హ్యాబిట్ అంటే, మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన స్టాంప్సే కాకుండా వివిధ దేశాల వాళ్ళు, జర్మనీ, మలేషియా, ఇలా జపాన్, వివిధ దేశాల వాళ్ళు ఇష్యూ చేసిన స్టాంప్స్ని, చాలా పురాతనమైన స్టాంప్స్ని ఆయన కలెక్ట్ చేసి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు గ్రంథాలయానికి కొన్ని పుస్తకాలను కూడా బహూకరించడం జరిగిందండి. ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని చాలా సుహృద్భావ వాతావరణంలో చాలా సంతోషంగా పిల్లలు, విద్యార్థులు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ అవకాశం కల్పించిన జిల్లా గ్రంథాలయ సంస్థ వారికి, లైబ్రేరియన్ రమాదేవి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.